రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ తెలంగాణలో రేవంత్ సర్కారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యా వ్యవస్థలో ఎలాంటి రివ్యూలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక శాపంగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్లపై వినతి పత్రంతో ప్రారంభమైన మా బీఆర్ఎస్వి ఉద్యమం రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు పూర్తి స్థాయిలో విడుదల అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు రాబోయే రోజుల్లో సీఎం ఇల్లు ముట్టడిస్తామన్న అనిల్ తద్వారా జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పాలకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ధ్యాన మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జి చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, సీనియర్ నాయకులు అరే రవిగౌడ్, గంగాధర్, చందు, వర్లకొండ పరశురాములు, శ్రీకాంత్, విక్రమ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేక విద్యా వ్యవస్థలో అన్ని అవస్థలే కనబడతా ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా రివ్యూ నిర్వహించలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అసలు విద్యా వ్యవస్థ పైన ఏమైనా మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? కొంచెమైనా విద్యార్థులపైన, భావి తెలంగాణ రాష్ట్ర పౌరులపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రేపు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వారి వెన్నెముక విరిచే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చదువుకోవద్దు ఇక్కడ అనే విధంగా మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా వెంటనే విడుదల చేయాలి. మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నదే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం. దయచేసి వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టకుండా వారి భవిష్యత్తు బంగారుమయమయ్యే విధంగా మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ విద్యార్థి తరఫున రిప్రజెంటేషన్ మాత్రం ఇస్తా ఉన్నాం. కాకపోతే రాబో రోజుల్లో ఇక్కడ జిల్లా కలెక్టరేట్ల ముట్టడితో